దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్థానుడిగా మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు తన శిష్యులకు అగుపడుతూ దేవుని రాజ్య స్వార్థను గూర్చి ఆయన శిష్యులకు బోధించాడు. అయితే 40వ దినమున యెరూషలేము యొక్క ఆ పట్టణంలో నుంచి ఒలీవల కొండపై నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఒలీవల కొండపైన శిష్యులను ఆశీర్వదించి మరి తండ్రి అయిన దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని పొందుకునే వరకు వారికి యెరూషలేములో వేచి ఉండమని నిరీక్షించమని వారికి ఆజ్ఞ ఇచ్చి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు పరలోకానికి. అయితే పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి పరలోకము నుండి దిగివచ్చి ఆ యెరూషలేము మేడగదిలో ప్రార్థిస్తున్నటువంటి వారందరినీ తన శక్తి చేత తన ఆత్మ చేత నింపాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము అనగా క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచినటువంటి విశ్వాసుల సమూహము, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి విశ్వాసుల సంఘమునకు మరి దేవుని ప్రత్యక్షతలను అనుగ్రహించడానికి, ఇంకా ఆ సంఘమును క్షేమాభివృద్ధి చేయడానికి, ఆ క్రీస్తు ప్రభుల వారి శరీరమైనటువంటి సంఘమును ఇంకా సర్వ సత్యములోనికి నడిపించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. దేవుని సంఘమును ఇంకా బలమైన క్రీస్తు అనే పునాది మీద కట్టడానికే, అభివృద్ధి చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి పంపించబడ్డాడు. క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు తన యొక్క శక్తిని, దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికను గుప్తంగా మన కొరకు దాచి ఉంచాడు. ఆ పునరుత్థాన శక్తిని క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. అందుకే పౌలు అంటాడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో మనమందరము అది తెలుసుకోవాలి అంటూ ఉన్నాడు. దేవుడు క్రీస్తునందు మనలను పిలిచాడు. దేవుడు క్రీస్తునందు తన పునరుత్థాన శక్తిని మనకు ప్రత్యక్షపరిచాడు. అయితే ఆ మహిమా స్వరూపి అయిన దేవుని మనమందరము తెలుసుకోవాలని, ఆ క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు ఎందుకు ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడో మనం తెలుసుకోవాలని, దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు. హల్లెలూయా. ఎందుకొరకు దేవుడు ఈ విషయాలన్నీ జరిగిస్తూ ఉన్నాడు? అనాది కాలము నుంచి దేవుడు కలిగినటువంటి ప్రణాళికలేమిటి? క్రీస్తునందు ఆయన వినియోగించినటువంటి శక్తి ఎలాంటిది? మరి పరిశుద్ధుల కొరకు పరలోకంలో ఆయన సిద్ధపరుస్తున్నటువంటి ఆ రక్షణ, ఆ నిత్య జీవము, ఆ యొక్క కృప యొక్క మరి మహాత్మ్యము ఎలాంటిదో మనం అందరం తెలుసుకోవాలని పౌలు ప్రార్థిస్తున్నాడు.
ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుడు క్రీస్తునందు తన శక్తిని కనబరిచి, దేవుడు మనకు అనుగ్రహించబోయేటటువంటి ఆ పునరుత్థాన శక్తి, ఆ నిత్య జీవాన్ని క్రీస్తు ద్వారా మనకు బయలుపరిచి, ఇదిగో ఆయన పరలోకమందే కానీ, భూలోకమందే కానీ, ఈ యుగమందే కానీ, రాబోతున్నటువంటి యుగములందే కానీ అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి నామమును, శక్తిని, అధికారాన్ని క్రీస్తు ప్రభుల వారికి ఆయన అప్పగించి ఆ క్రీస్తు ప్రభుల వారిని తన కుడిపార్శ్వమున ఆయన కూర్చుండబెట్టుకొని, ఇదిగో సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. హల్లెలూయా. ఆ సంఘము అనగా ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచినటువంటి విశ్వాసుల యొక్క సమూహము. ఆ సంఘమునకు క్రీస్తు ప్రభుల వారు శిరస్సుగా ఉంటున్నాడు. ఆ సంఘమును ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. దేవుని సంపూర్ణత సంఘములో కనబడాలని, దేవుని సంపూర్ణతలోనికి సంఘము నడిపించబడాలని, క్రీస్తు ప్రభుల వారి శరీరమైనటువంటి ఆ సంఘమును సంపూర్ణతలోనికి నడిపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పైన కృమ్మరించడం మనము గ్రహిస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించి మాట్లాడుతూ, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి గమనిస్తే, ఇదిగో మీరు ఆత్మ సంబంధమైన వరములను గురించి తెలుసుకునండి. ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపించబడితిరి. మీకు తెలియను. దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవించామో ఆయనకు తెలుసు. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ప్రభువని చెప్పలేడనియు, యేసు ప్రభు అని చెప్పలేడనియు మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆ బాప్తిస్మాన్ని మనం పొందుకొనకుండా, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానము మనకు లేకుండా, ఆయన సహాయము, ఆయన సహవాసం లేకుండా నేను క్రీస్తు ప్రభుల వారిని గుర్తించలేము. ఆయన ప్రభువని, ఆయన అధికారానికి ఒప్పుకోలేము. ఆయన సంఘం అనే శరీరములో మనం పాలిభాగస్థులము కాలేము. హల్లెలూయా. 12వ వచనంలో నుంచి, ఎలాగు శరీరము ఏకమయ్యున్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సంఘము అనగా క్రీస్తు ప్రభుల వారు. ప్రియులారా, సంఘము అనగా క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమైనటువంటిది, ఆయన శరీరమునకు సాదృశ్యమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. జీవించుచున్నటువంటి క్రీస్తు సంఘము అనగా. హల్లెలూయా. నేను ఆయన సంఘం, ఆయన శరీరంలో అవయవములమై ఉంటూ ఉన్నాం. ఎలాగూ శరీరము ఒక్కటయ్యున్నను అనేకమైనటువంటి అవయవములు ఉంటూ ఉన్నాయో, అలాగే క్రీస్తు ఉన్నాడు. యూదులమైనను, గ్రీసు దేశస్థులమైన, దాసులమైనను, స్వతంత్రులమైనను అందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి శరీరము, సంఘము అనడానికి గుర్తు ఏమిటి అంటే, మనమందరము ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. హల్లెలూయా. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. మనమందరము దేవుని ఒక్క పరిశుద్ధాత్ముని చేత నింపబడుట చేతనే
క్రీస్తు ప్రభుల వారి సంఘములో అవయవములుగా చేర్చబడతాం. అయితే అందరము ఆ పరిశుద్ధాత్మను పొందుకొని క్రీస్తు ప్రభుల వారి శరీరం అనేటువంటి సంఘములో ఆయన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఆయన శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నీవు నేను పాటుపడవలసినటువంటి వారమై ఉన్నాము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేర్వేరుగా అవయవములై ఉన్నారు. హల్లెలూయా. నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారి శరీరములో వేరువేరు అవయవములమై ఉన్నాము. కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలగారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను చేయవలసింది ఏమిటో తెలుసా ప్రియులారా? ఆ క్రీస్తు ప్రభుల వారి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఆత్మ సంబంధమైన వరములను ఆశతో ఆపేక్షించే వారంగా ఉండాలి. అనగా క్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన ఆజ్ఞను మనము పొందుకొని ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి శిష్యులు ఎలాగైతే యెరూషలేములో పరిశుద్ధాత్మను వాగ్దానమును ఆ బాప్తిస్మాన్ని పొందుకొనడానికి నిరీక్షణ కలిగి ఉన్నారో నీవు నేను కూడా ఆ పరిశుద్ధాత్మని బాప్తిస్మం పొందుకొని ఆత్మీయ వరముల చేత నింపబడి సంఘం యొక్క క్షేమాభివృద్ధిలో క్రీస్తు ప్రభుల వారి శరీరమైనటువంటి ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధిలో నీవు నేను పాలిభాగస్థులమవుదాం. దేవుని పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా ఈ రాత్రికాల సమయమందు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీని మీద మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, అలనాడు మీ శిష్యులు మీ ఆజ్ఞకు విధేయత చూపి యెరూషలేములో ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మ, పరిశుద్ధాత్మ వాగ్దానం పొందుకోవడానికి వారు నిరీక్షణ కలిగి యెరూషలేములో వేచి ఉన్న మాదిరిగా మేమందరము యేసయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకొని సంఘము అనబడినటువంటి మీ శరీరంలో పాలిభాగస్థులమై వేర్వేరు అవయవములమై సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడగలిగినటువంటి పాత్రలుగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కృపగల దేవ, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియుల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. దుఃఖంలో, బాధల్లో, వేదనలో ఉంటున్న బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. మీ శక్తిని, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమైన శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రాలు అయ్యా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. మా యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానమును, నడిపింపును బిడ్డలకు అనుగ్రహించి మీ కృపలో భద్రపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.